ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, చాట్ జీపీటీ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నాం. కానీ వీటన్నిటికీ వెన్నెముక లాంటిది డేటా ఇంజనీరింగే. మరి ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ రంగంలో విద్యార్థులకు ఎలాంటి కెరీర్ అవకాశాలు ఉన్నాయి? పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా మన విద్యా సంస్థలు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాయా? అసలు ఒక స్టూడెంట్ సక్సెస్ఫుల్ డేటా ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి? ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఈ డౌట్స్ క్లారిఫై చేసేందుకు మనతో జాయిన్ అవుతారు వెంకట్ కుర్తి గారు. ఇక వెంకట్ గారి గురించి అందరికీ తెలిసిందే. 3 దశాబ్దాలకు పైగా ఔషధ తయారీ, పరిశోధనలు, ప్రయోగాల్లో అపార అనుభవం ఉంది. ఆధునిక యుగంలో ఫార్మాతో పాటుగా డేటా సైన్స్ రంగంలో అనేక మందికి మార్గదర్శనం కూడా చేస్తారు. చాలా కాలేజెస్లో, యూనివర్సిటీల్లో సెమినార్స్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం వెంకట్ గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే వెంకట్ గారు. వెంకట్ గారు, డేటా సైన్స్ కానీ డేటా అనలిటిక్స్ కానీ పదాలు అందరికి తరచూ యూజ్ చేస్తూనే ఉంటాం. అసలు ఏంటి డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటండి? అసలు ఐటీ రంగంలో దీని రోల్ ఏంటి? ఐటీ రంగంలో డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, లేకపోతే డేటా అనలిటిక్స్, ఈ మూడుకి బేస్ ఏంటంటే డేటా. ఇవాళ మనం చాట్ జీపీటీకి వెళ్ళినా, లేకపోతే ఎల్ఎల్ఎం మోడల్స్కి వెళ్ళినా, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ పట్టుకొస్తాయి? డేటా నుంచి పట్టుకొస్తాయి. అసలు డేటా అనేటువంటిది లేదు అంటే మనం ఏమీ చేయలేని పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ ఏరియాలో మనం అంటే కొన్ని ఏరియాస్ ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చి లేకపోతే ఏఐ వచ్చేసి కొన్ని వందల వేల లక్షల ఉద్యోగాలు తీసేస్తుంది అని చెప్పేసి జనాలు చెప్తున్నారు. అన్నిట్లో నేను అబద్ధం ఉంది అని నేను చెప్పట్లేదు, కొంత నిజం ఉంది డెఫినెట్గా. కాకపోతే ప్రాబ్లం ఏమిటంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఒక 30 సంవత్సరాల క్రితం మనకి రోడ్డు వేయటానికి ఒక లేబర్ ఒక 100 మంది వచ్చి రోడ్డు వేసేవాళ్ళు. రోడ్డు వేసిన తర్వాత ఈ జేసీబీ వచ్చేసింది. జేసీబీ వచ్చేసి ఆ 100 మంది ఉద్యోగాల్లో 10 మందిని పట్ల 90 మందికి ఉద్యోగాలు పోయాయి. కానీ ఆ జేసీబీ రావటం వల్ల జేసీబీ డ్రైవర్కి జాబ్ వచ్చింది, దాని క్లీనర్కి జాబ్ వచ్చింది, పెట్రోల్ వాళ్ళకి పెట్రోల్ బంక్స్ కావాల్సి వచ్చాయి. ఇట్లా కొత్త జాబ్స్ ఒక 10 క్రియేట్ అయినాయి. అది రియలైజ్ అయ్యారు. ఆ తర్వాత కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఏం చేశారు మన వాళ్ళు, టైప్ రైటర్స్ అంతా వెళ్ళిపోతాయి, టైపిస్టులందరికీ ఉద్యోగాలు వెళ్ళిపోతాయి, అది ఇది అని చెప్పేసి అన్నారు. కానీ అక్కడ నెట్వర్క్ ఇంజనీర్ జాబ్స్, రకరకాల జాబ్స్ వచ్చేసాయి. ఇట్లానే ఇప్పుడు జనాలు అందరూ కూడా భయపడేది ఏంటంటే, ఏఐ వచ్చి మన ఉద్యోగాలు తీసేస్తుంది. ఏఐ వచ్చి ఉద్యోగాలు తీస్తున్నమాట వాస్తవమే, 100% కరెక్ట్. కానీ అక్కడ జేసీపీ వచ్చి కొత్త జాబులు క్రియేట్ చేసింది, కంప్యూటర్ వచ్చి కొత్త జాబులు క్రియేట్ చేసింది. అదేవిధంగా ఏఐ కూడా ఏంటంటే కొత్త జాబులు క్రియేట్ చేస్తాం. ఆ కొత్త జాబులు ఏవి క్రియేట్ చేస్తుందో మనము కొంచెం ముందు నిద్ర లేచి ఆ టెక్నాలజీస్ మనం నేర్చుకున్నాము అనుకోండి, మనము కొంచెం పర్వాలేదు, సేఫర్ జోన్లోనే ఉంటాం. అలా కాకుండా దాని గురించి భయపడుతూ ఉండి మనం టెక్నాలజీని కనుక షార్పెన్ చేసుకోలేకపోతే అది చాలా కష్టం అయిపోతుంది. ప్రస్తుతం స్టూడెంట్స్ అందరూ ఎవరితో మాట్లాడినా కూడా ఈ ఏఐ అనేటువంటిది ఏఐ ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు? సార్ డేటా సైన్స్ గురించి డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్లో ఏం నేర్చుకుంటున్నారు అంటే, నేను ఇక్కడ కామెంట్ చేస్తున్నానని కాదండి. ఇప్పుడు డేటా ఇంజనీరింగ్లో వాళ్ళకి ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ అన్నీ కూడా కాలేజీలో చెప్తున్నారు. అన్ని ఆల్మోస్ట్ 90% ఏ అవసరం అవుతాయో అన్నీ కూడా వాళ్ళు చెబుతున్నారు. కాలేజీ సిలబస్లో లేవు అని నేను చెప్పట్లేదు, చెబుతున్నారు. కానీ దాని యొక్క అప్లికేషన్ పట్టుకురావట్లేదు. అంటే దే ఆర్ ఆల్ మేకింగ్ ఆల్ ద డాట్స్, చుక్కలు పెడుతున్నారు అన్నీ కూడా. కానీ ఆ చుక్కల్ని కనెక్ట్ చేయాలి, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇద్దరిని కనెక్ట్ చేయడానికి ఒక జూమ్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఉంది. అట్లానే ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడంలో వాళ్ళు కొంచెము వెనకాల ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకు ఉన్నారు అంటే, అక్కడ టీచ్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా దే ఆర్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్స్, ఎక్స్ట్రాడినరీ గ్రేట్ టీచర్స్. కానీ ఇండస్ట్రీలో ఏమవుతుంది అనేటువంటి పదానికి దూరం అయిపోతున్నారు. నేను ఒక టెక్నాలజీ పేరు చెప్పను, కానీ ఆ టెక్నాలజీ ఈరోజు 3.5 బిలియన్ రెవెన్యూ ఉంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ ఇయర్ 7 బిలియన్ అవుతుంది అనుకుంటున్నారు. ఆ సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి 4గురిలో 3 యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీ ప్రొఫెసర్స్. వాళ్ళు టీచర్స్ అంటే ప్రొఫెసర్స్. వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని ఒక టెక్నికల్ పర్సన్తో లింకప్ చేసుకుని వాళ్ళ టెక్నాలజీని డెవలప్ చేశారు. అంటే ఏంటి, ఇక్కడ టీచరు అంటే ఆ ప్రొఫెసర్స్, ఇండస్ట్రీలో ఉన్న మాలాంటి వాళ్ళు మనం కలవాలి. కలిస్తేనే అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. అన్ఫార్చునేట్లీ ఆ గ్యాప్ అనేటువంటిది కొంచెం అక్కడ ఉన్నదండి.
అంటే ఏంటంటే ఇప్పుడు డేటా ఇంజనీర్లకి ఎందుకు ఇంత డిమాండ్ వచ్చింది, రీజన్స్ అంటే ఏం చెప్పుకోవాలి? డేటా ఇంజనీరింగ్ డిమాండ్ ఎప్పుడూ ఉంటుందండి. ఎందుకంటే కింద మీరు ఇందాక అన్నారు బ్యాక్ బోన్ అని చెప్పేసి, మనం ఏ టెక్నాలజీ తీసుకున్నా, ఏ డెసిషన్ తీసుకున్నా దాన్ని సపోర్ట్ చేసేది ఏంటి? డేటాని. దానికి సపోర్ట్ చేసేది డేటాని. ఆ డేటాని అనాలిసిస్ చేయడానికి డేటా అనలిస్టు. ఆ డేటాని మనము ఎట్లా ప్రమోట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనడానికి డేటా ఇంజనీరింగ్, సంథింగ్ లైక్ దిస్. ఇవంతా కూడా ఏంటంటే సో మెనీ టెక్నాలజీస్ ఇన్వాల్వ్ అయ్యి 360 డిగ్రీస్తో స్టూడెంట్ నేర్చుకున్నాడు అనుకోండి, 100% దే ఆర్ ఏబుల్ టు గెట్ ద ఆపర్చునిటీస్. దానికి ఏంటంటే మనము కొన్ని టెక్నాలజీస్ పేరు చెప్పచ్చు. ద వెరీ ఫస్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, వీటన్నిటికీ కూడా ఈ ప్రస్తుతం ఒకప్పుడు C++, జావా ఎంత డిమాండ్ అయితే ఉంటుందో ఇవాళ పైథాన్ అంత డిమాండ్ వచ్చేసింది. ఆ పైథాన్ నేర్చుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఈజ్ పైథాన్. మనము ఇవాళ ఐటీలో మనం ముందుకు వెళ్ళాలి, ఒక స్టెప్ వెళ్ళాలి అనుకుంటే ఎవరైనా సరే పైథాన్లో మంచి నాలెడ్జ్ తెలుసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. అంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ బట్టి నేను ఫార్మసీ వాడిని అయితే సైన్స్ కొంచెం బెటర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, నేను కాదంటలేదు. కానీ పైథాన్ కంపల్సరీగా కావాల్సింది ఎవరికైనా సరేనండి. ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి ప్రతి పిల్లవాడు కూడా ఈ సెలవుల్లో పైథాన్ నేర్చుకోవటం బెటర్. ఎందుకంటే బీటెక్లో పైథాన్ ఉంటుంది, ఫార్మసీలో కూడా పైథాన్ ఉంటుంది, మెడికల్లో కూడా పైథాన్ వచ్చేస్తుంది, ప్రోగ్రామింగ్ వచ్చేస్తుంది. కాబట్టి నేర్చుకోవటం పైథాన్ బెస్ట్. ఆ తర్వాత వాళ్ళు ఏంటి, ఇవాళ డేటా మొత్తం ఎక్కడుంది? క్లౌడ్లో ఉంది. అది క్లౌడ్ ప్లాట్ఫామ్ నేర్చుకోవాలి. జనరల్గా మనకి 3 క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. మేజర్గా ఈ మూడిట్లో ఏదో ఒకటి, అంటే కాన్సెప్ట్ ఒకటేనండి. ఇఫ్ యూ నో హౌ టు డ్రైవ్ ఏ కార్, whether it's Toyota or Honda or Audi, doesn't matter, మీరు డ్రైవ్ చేసేయచ్చు. If you know one cloud platform perfectly, it's easy for them to go to other platform. It's not ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత డేటాని మనం ఎట్లా మనము ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నప్పుడు ఒక స్నోఫ్లేక్ లేకపోతే ఒక డేటా బ్రేక్స్. అఫ్ కోర్స్ ఇవన్నిటికి కావాల్సింది ఏంటంటే SQL కావాలి. SQL ఏంటి? కమ్యూనికేటింగ్ ద డేటాబేస్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత డిఫరెంట్ వర్షన్స్ని మనం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఫైల్ ఇవాళ క్రియేట్ చేశాను, వెంకటి కుర్తి ఫైల్లో ఇవాళ డేట్ వేస్తాను, రేపు అప్డేట్ చేశాను, రేపు డేట్ వేస్తాను, ఎల్లుండి అప్డేట్ చేశాను. అలా చేస్తూ ఉన్నాను అనుకోండి, నేను ఒక్కడే కాబట్టి లేటెస్ట్ ఫైల్ ఇది అని ఉంటుంది. రేపు మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళేటప్పుడు ఒక 10 మంది, 20 మంది, 30 మంది పనిచేసేటప్పుడు ఎవరు ఏ ఫైల్ అప్డేట్ చేశారు, ఏ ఫైల్ మార్చారు, ఎక్కడ మార్చారు ట్రాక్ చేయాలి. దాన్ని ఏమంటారంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. ఆ వర్షన్ కంట్రోల్ సిస్టంలో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు చాలా ఉన్నాయి, 100,000 ఉన్నాయి వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్. అట్లీస్ట్ గిట్ హబ్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ తీసుకొని అందులో ప్రోగ్రాములు పెట్టుకోవటం, 4-5 కలిసి గిట్ హబ్లో ఒక ప్రాజెక్ట్ చేయటము, ఇవన్నీ కూడా నుండి కాలేజీలో ఉన్నప్పుడే చేసుకోవాలి. ఎందుకంటే కాలేజ్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్. కాలేజెస్ ఆ ప్లాట్ఫామ్లో నేర్చుకోవాలి. ఒకవేళ కాలేజ్ అయిపోయింది అనుకోండి, పాపం వాళ్ళు వచ్చేసారు, తెలియక వచ్చేసారు. ఇమీడియట్గా కాలేజీ వచ్చిన నెక్స్ట్ మినిట్ ఇమీడియట్గా వాళ్ళు ఒక మంచి ఫ్యాకల్టీ దగ్గర కూర్చొని నాకు ఇలా కావాలి, నా కెరీర్ ఇది అని పెట్టుకున్నప్పుడు వాళ్ళకి సక్సెస్ అవుతుంది. కానీ నెక్స్ట్ నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నెక్స్ట్ ఒక 15-20 ఇయర్స్ ఏది వచ్చినానండి, ఏఐ కానీ రకరకాల మోడల్స్ ఎలిమెంట్స్ వచ్చినా కూడా డేటా ఇంజనీరింగ్ మాత్రం లైఫ్ ఉంటుంది. డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులకి లైఫ్ ఉంటుంది ఖచ్చితంగా. సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ఉండదని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే సెక్యూరిటీస్ కదా, ఇప్పుడు అమెరికాలో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి అంటే ఆ వీసా చూస్తారు, సిటిజన్ అయిందా, రకరకాలు చూసేసి ఇవ్వటం బిగించేస్తారు, అంతే. లేవని నేను చెప్పట్లేదు. సో కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్, అంతే కదా. ఇప్పుడు మెయిన్గా కాలేజ్ డేస్లో నేర్చుకోవాల్సింది SQL, పైథాన్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా టూల్స్. వీటి మీద బాగా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే నేర్చుకుంటే కనుక చాలా బాగుంటుంది వాళ్ళకి. ఫ్యూచర్లో మంచి డేటా ఇంజనీరింగ్ సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సరే, అట్ ద సేమ్ టైం అంటే మనం మాట్లాడే కోడింగ్ మాత్రమే సరిపోతుందా? ఒక ప్రొఫెషనల్ డేటా ఇంజనీరింగ్గా మారాలి అంటే ప్రొఫెషనల్ స్కిల్స్ ఇంకా ఏం నేర్చుకోవచ్చు? ఇంకా ఇది ఎందులో మనం కష్టపడితే మంచిగా ఉంటుంది అనుకోవచ్చు? కోడింగ్ అనేటువంటిది ఏంటంటే ఒకప్పుడు లాగా 100,000-1,00,000 కోడ్ రాసే రోజులు పోయాయండి. అక్కర్లేదు. ఎందుకంటే ChatGPT హెల్ప్ చేస్తుంది మనకి.
ఇప్పుడు నాకు ఏం కావాలో నాకు తెలిస్తే, చూడండి, నాకు ఏం కావాలో నాకు తెలిస్తే నేను చాట్ జీపీటీకి ఇచ్చేస్తాను, ప్రాంప్ట్ ఇచ్చేస్తాను. ఐ వాంట్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ డెమోగ్రఫిక్ టేబుల్ ఫర్ దిస్ అనేది ఇస్తే చాట్ జీపీటీ హెల్ప్ చేస్తుంది. అది నాకు శాస్లో కావాలా, ఆర్లో కావాలా, పైథాన్లో కావాలా అనేది అది హెల్ప్ చేస్తుంది. కానీ నాకేం కావాలో నాకు తెలియాలిగా. అది ప్రాబ్లం అక్కడ వస్తుంది. మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఒక స్టూడెంట్ తను ఏం అవ్వాలనుకుంటున్నాడో తను ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం, అంటే ఐ మీన్ పెద్ద ఒక గ్యాప్ ఉంటుంది అక్కడ. ఆ గ్యాప్ ని ఫిల్ చేయాలి మనం. డెఫినెట్గా ఆ కన్ఫ్యూజన్ అనేది లేకుండా చెయ్యాలి. ఆ కన్ఫ్యూజన్ క్రియేట్, ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు రోజుకొకటి వచ్చేస్తుంది కోడింగ్. ఇప్పుడు ఇందులో ఉంటే మనకి ఇప్పుడు ఏది నేర్చుకుంటే అది ఫ్యూచర్లో ఉంటుందా లేదని డౌట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి పిల్లలకి. అది కూడా క్లారిఫై చేయాల్సిన అవసరం ఉందనుకోవచ్చా? ఎందుకంటే నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. ఫస్ట్ యూ షుడ్ నో హౌ టు డ్రైవ్ ఏ కార్. వెదర్ ఈజ్ టయోటానా, హోండానా, మెర్సిడీస్ బెంజా, లేకపోతే టెస్లానా, ఇట్ డజంట్ మ్యాటర్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏబిసి అంటాం. ఏబిసి అంటే ఏంటి? ఫస్ట్ ఎక్సలేటరు, సెకండ్ వన్ ఈజ్ బ్రేక్, థర్డ్ వన్ ఈజ్ క్లచ్ ఉంటుంది, అంతే. ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మూడే ఉంటాయి, ఇదే ఆర్డర్లో ఉంటుంది. కాబట్టి ప్రతి టెక్నాలజీ కూడా కొన్ని స్టాండర్డ్స్ని పాటిస్తుంది, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ నేర్చుకున్నాం అనుకోండి, స్విచ్చింగ్ దిస్ కార్ టు దిస్ కార్ మహా అయితే 5 నిమిషాల పని, అంతే. ఇప్పుడు నేను ఇండియాలో డ్రైవ్ చేస్తాను, అక్కడ స్టీరింగ్ ఒక విధంగా ఉంటుంది, ఇక్కడ దిగంగానే ఇక్కడ నేను డ్రైవ్ చేస్తాను యూఎస్ రాగానే. కానీ ఆ ఏబిసి అనేది డిఫరెంట్ అయింది అనుకోండి, నాకు చాలా కష్టం అయిపోతుంది. సో 2 నిమిషాలు జాగ్రత్తగా ఉంటాను, 2 మినిట్స్ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తాను, తర్వాత అలవాటు అయిపోతుంది. సో కాబట్టి ఫస్ట్ వాళ్ళు బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే 100% దే ఆర్ ఏబుల్ టు గెట్ ఏ సక్సెస్. డెఫినెట్గా సార్, అక్కడ బేసిక్స్ అనేవి ముందు తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఏదైనా సరే ముందు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతం మార్కెట్ డిమాండ్స్ కూడా చాలా స్పీడ్గా మారిపోతున్నాయి. ఇప్పుడు మన కాలేజీ సిలబస్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి? అందుకనే కదండి ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు మనకి డీమ్డ్ కాలేజెస్ లేకపోతే ఇవి అవి చాలా కొంచెం ఉండేవి. ఇవాళ మీరు ఒక హైదరాబాద్ లోనే నా ఉద్దేశం ఒక 40-50 డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఐ మీన్ డీమ్డ్ కాలేజెస్, అటానమస్ కాలేజెస్ ఉంటాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? యూనివర్సిటీ ఇండస్ట్రీకి తగ్గట్టుగా సిలబస్ మార్చేస్తున్నారు. యూనివర్సిటీ సిలబస్ టక్కన మార్చేస్తున్నారు. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్. కాబట్టి ఏమవుతుందంటే, ఈ కాలేజెస్ ఒకప్పుడు లాగా కాదు, ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఇండస్ట్రీతో లింకప్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు కూడా ఏంటి, ఒక 5-6 యూనివర్సిటీస్ అడ్జంట్ ప్రొఫెసర్ కింద ఆఫర్ ఇచ్చారు, వచ్చి మీరు కొంచెం క్లాసులు చెప్పండి సార్ అని. ఎందుకు వాళ్ళు పిలుస్తున్నారు మమ్మల్ని? ఇండస్ట్రీ యొక్క ట్రెండ్స్ని వాళ్ళకి పట్టుకురావాలి అనేటువంటి కాన్సెప్ట్ పట్టుకొస్తున్నారు. సో ఇంతకు ముందులా లేదండి, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా ఫాస్ట్ అయిపోయింది. వాళ్ళు ఇండస్ట్రీకి తగ్గట్టుగా వాళ్ళ సిలబస్ని వాళ్ళు చేసుకుంటున్నారు. అటానమస్ కాలేజెస్ నాకు తెలిసినంత వరకు 30-40% మార్చుకోవచ్చు యూజీ సిలబస్ కి. డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే దే హ్యావ్ లైక్ 100% దే హ్యావ్ రైట్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. సో కాబట్టి అంత పూర్వకాలం లాగా లేదండి, ఒక సిలబస్ మారాలంటే సంవత్సరాలు మాత్రం లేదు. ఇప్పుడు చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి. సో కాబట్టి ఆ ప్రాబ్లము అంత ఎక్కువ ఏమి లేదు, ఏదో కొంచెం ఉండొచ్చు, ఎక్కువ ఏమి లేదు. కానీ బేసిక్గా ఇప్పుడు ఇంజనీరింగ్లో మనం సక్సెస్ అవ్వాలంటే కేవలం థియరీ అయితే సరిపోదు, జస్ట్ ఉపయోగపడుతుంది, ఒక గేట్ పాస్లో ఉపయోగపడుతుందేమో అంతే. ఎక్కువగా ప్రాక్టికల్తో ఉండాలి, రెడీ టు సర్వ్ లాగా ఇండస్ట్రీ టు రెడీగా ఉండాలి కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా. సో దానికి ఎలా అప్డేట్ అవ్వాలి సార్? దానికి ఎలా చేయాలంటే ఒకటేనండి, ఇంజనీరింగ్ కాలేజెస్లో మీరు చెప్పింది కరెక్ట్, 100%. థియరీకి ప్రాక్టికల్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని తగ్గించాలి. ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఒక స్టూడెంట్ని ఒక ఇంటర్వ్యూకి పిలిచి అడిగినప్పుడు వాళ్ళు నీకు అదొచ్చా ఇదొచ్చా అని అడగడండి, ఆ రోజులు పోయాయి. ఇవాళ అడిగేది ఒకటి, నా సమస్య ఇది, నా దగ్గర 100 ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి, ఇంత ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, దీనికి నువ్వు సొల్యూషన్ చెప్పు అని అడుగుతారు. సొల్యూషన్ చెప్పు. సమ్ టైమ్స్ సొల్యూషన్ ఇమ్మీడియట్గా చెప్పాలి, అంటే స్పాంటేనియస్గా చెప్పాలి. అది స్టూపిడ్ సొల్యూషనే కావచ్చు. ఇప్పుడు సపోజ్ ఎవరెస్ట్ శిఖరాన్ని హైదరాబాద్లో పెట్టాలి అన్నారు అనుకోండి, వెరీ సింపుల్ అండి. అతను నేను ఎవరెస్ట్ శిఖరం ఎంత పెద్దది అని నేను చెప్పాల, చిన్న బొమ్మ వచ్చేమో, దాని ఏముందండి, వెరీ సింపుల్. దాన్ని మనం క్రేన్లో పట్టుకొచ్చేసి సైజుని పట్టి హైదరాబాద్ మనం బుద్ధుడి విగ్రహం పక్కనే పెట్టండి అని చెప్పచ్చు. చూడండి, అంటే ఏంటి, మై బ్రెయిన్ ఈస్ థింకింగ్ అబౌట్ హౌ టు లిఫ్ట్ దట్ దిస్ వన్ అండ్ వేర్ ఐ నీడ్ టు పుట్ ఇట్. మై బ్రెయిన్ ఈస్ వర్కింగ్. అది చూస్తారు. అంతేగాని అసలు ఎవరెస్ట్ శిఖరం ఎలా వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని ఆలోచించకూడదు. స్పాంటేనియస్గా
సమాధానం చెప్పగలగాలి. ప్రపంచంలో హైయెస్ట్ పీక్ పాయింట్ ఏంటి అంటే ఎవరెస్ట్ అని చెప్తాం, 8,900 సంథింగ్ ఉంది. డీపెస్ట్ పాయింట్ ఏంటంటే మెరియానా ట్రెంచ్ అని చెప్తాం, అది పసిఫిక్ లో ఉంటుంది, 11,000 చిల్లర ఉంటుంది. అంటే ఆ శిఖరం మొత్తం తీసుకొని ఇక్కడ పెట్టేసినా మునిగిపోతుంది. అఫ్ కోర్స్ ఇదంతా ఎప్పుడు చదివా నేను, అప్పుడెప్పుడో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడం కోసం చదివిన ఇప్పుడే నాకు గుర్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రాంక్ గా చెప్పాలండి. సో కాబట్టి ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ స్టూడెంట్ అనేటువంటి వాడు చాట్ జీపీటీ అనేటువంటి దాన్ని ఓపెన్ చేయకుండా స్పాంటేనియస్ గా సొల్యూషన్స్ చెప్పాలి. స్పాంటేనియస్ గా, అది స్టూపిడ్ సొల్యూషన్ అయినా పర్వాలేదండి, ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఇతని బ్రెయిన్ ఇండివిజువల్ గా ఆలోచిస్తుంది అని ఆలోచిస్తారు. ఇతని మనం తీసుకుంటే మనం ట్రైన్ చేస్తే మనకి బాగా ఫిట్ అవుతారు అనేటువంటిది ఆలోచిస్తారు. అంతేగాని పెట్టి చిన్నదానికి కూడా మనం చాట్ జీపీటీనో ఏఐనో యూజ్ చేసుకొని చెప్పామనుకోండి, మన వల్ల కాదు, మనం కాదు. అది అఫ్కోర్స్ అది ఉపయోగపడలేదు. ఎప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత అది ఉపయోగపడుతుంది, ఉద్యోగం రావటానికి అది ఉపయోగపడదు. ఉద్యోగం రావటానికి వాళ్ళు ఇలా ఇంటర్వ్యూలో ఇలా కూర్చుని మనం మాట్లాడితేనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయండి. వాళ్ళకి ఆ బూస్టప్ ఇవ్వాలి. మరి ఎవరి వల్ల సార్, అంటే ఇప్పుడు పేరెంట్స్ బాగా ఇనిషియేట్ తీసుకోవాలా, కాలేజెస్ ఇనిషియేట్ తీసుకోవాలా, ఎలా వస్తుంది పిల్లలకి అది? చాలామంది, ఎందుకంటే చాలామందికి స్కిల్ చాలా బాగుంటుంది బట్ ఎక్కువగా మాట్లాడలేరు. కొంతమంది మాట్లాడతారు, పిల్లలకి స్కిల్ ఉండదు. దురదృష్టం ఏంటంటే సార్, అంటే అనకూడదు కానీ ఇండియాలో నీట్ ఎగ్జామ్ పేపర్ అవుట్ అయింది సార్. 19 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? అసలు పేపర్ లీక్ చేసేటువంటి వ్యక్తికి తెలియదా అండి? ఇక్కడ మనుషుల్లో మార్పు రావాలండి, స్టూడెంట్స్లో మార్పు రావాలి. ఆ పేపర్ లీక్ చేసేవాడు, అరే నేను ఈ పేపర్ లీక్ చేయటం వల్ల, అది నీటు ఏంటి, ఒక మెడికల్, ఒక డాక్టర్ అయ్యేటువంటి వాళ్ళలో పేపర్ లీక్ అయ్యి ఒక సరిగా చేయలేనటువంటి డాక్టర్స్ రేపు దాన్ని ఏమంటారు హాస్పిటల్కి వెళితే ఎంతమంది దాన్ని ఏమంటారు పేషెంట్స్కి ఇబ్బంది అండి. మీకు అవకాశం ఉంటే ఒక్కసారి సౌత్ ఆఫ్రికా వెళ్ళండి. ప్రిటోరియా అనే ఒక ఊరికి వెళ్ళి, ఆ ఊళ్ళో ఒక ప్రిటోరియా యూనివర్సిటీ ముందు ఒక బోర్డు ఉంటుంది, మీకు కావాలని ఫోటో పంపిస్తాను నేను. ఆ ఫోటో రాస్తారు, ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ఏ కంట్రీ వీ డోంట్ నీడ్ హైడ్రోజన్ బాంబ్స్ అండ్ ఆటమ్ బాంబ్స్, సింప్లీ డిస్ట్రాయ్ ద ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన డాక్టర్స్ చేసిన పేషెంట్స్ చనిపోతారు, ఆ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి ఇంజనీర్స్ కట్టిన బ్రిడ్జెస్ కూలిపోతాయి, ఆ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి లాయర్స్ కి ఎథిక్స్ ఉండవు అని చాలా చక్కగా రాసేశారు. దయచేసి మనం ఇండియాలో పర్టికులర్లీ తెలుగు స్టేట్స్ లో మనం రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ ని నాశనం చేయాలి. ఆ నాశనం చేయటం వల్ల ఏమైపోయింది, ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకు వచ్చేస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ పిల్లలు స్టూడెంట్స్కి, ఇప్పుడు మనం ఈ షో పెడుతున్నాము, మన చాలా మంది చూస్తున్నారు, చూసిన వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. అట్లానే ఇలాంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ చేత మనం ఇలాంటి షోలు కండక్ట్ చేసామనుకోండి, కనీసం ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చూసి వాళ్ళు మారారనుకోండి, వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. ఎందుకంటే వారంలో ½ an hour మనం స్పెండ్ చేస్తున్నాము, ఐఎమ్ గెటింగ్ సమ్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అంటే ఏంటి, ఓ స్టూడెంట్ మన కొంతమంది చూస్తున్నారు, ఈ షోని చూస్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు అనేటువంటి ఫీలింగ్, దట్స్ హ్యాపీ ఫర్ అస్. రైట్ సార్, డెఫినెట్లీ ఇట్స్ వెరీ వ్యాలిడ్. ప్రజెంట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, అబ్దుల్ గారు తెనాలి నుంచి. నమస్తే అబ్దుల్ గారు. హలో, నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్తో, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో సార్. నమస్తే అబ్దుల్ గారు, చెప్పండి సార్. ఇది సార్, గుడ్ ఈవినింగ్ సార్. అడగండి, మీరు టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టండి అబ్దుల్ గారు, డైరెక్ట్గా మీ క్వశ్చన్ ఏంటో అడగండి, టైం వేస్ట్ అవుతుంది కదా మనకి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుంది, చెప్పండి, అడగండి, క్వశ్చన్ ఏంటో అడగండి అబ్దుల్ గారు. సార్ ప్రజెంట్ మీరు ఇక్కడ డేటా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా సార్. ఇప్పుడు అంతా ఏఈ వచ్చింది, అన్ని మోడల్స్, ఏఈ మోడల్స్ అన్ని, డేటా మోడల్స్ అన్ని అయిపోయినాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి, బిజినెస్ సెక్టార్ నుంచి అన్ని. ఇప్పుడు మనిషి ఇక ఏం చేయగలడు సార్? మరి ఇక ఆ ఉత్పాదకత అన్ని కూడా ఆటోమేషన్ అయిపోయింది, ఏ ఎనేబుల్ ఆటోమేషన్. దెన్ వాట్ అబౌట్ ద ఎంప్లాయబిలిటీ క్రియేషన్ సార్? ఓకే అబ్దుల్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఫ్రమ్ తెనాలి. నేను తెనాల్లో ఒక 10 సంవత్సరాలు నేను లెక్చరర్గా వర్క్ చేశాను, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, తర్వాత అమెరికా వచ్చేసాను. ఒకటి. రెండవది ఏంటంటే మీరు అడిగినటువంటిది ఇస్ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు ఎల్ఎల్ఎంస్ కావచ్చు, లేకపోతే మీరు చెప్పేటువంటి ఏ సిస్టమ్ అయినా ఆటోమేషన్కి రావటానికి ముందు ఖచ్చితంగా సమ్ ఎనాలిసిస్ చేసేది, ఆ ఎనాలిసిస్ చేసేది హ్యూమన్స్.
అంటే హ్యూమన్స్ చేసిన తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆటోమేట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ని ఈ రిపోర్ట్స్తో కంపేర్ చేస్తారు. కంపేర్ చేసిన తర్వాతనే అది ఆటోమేషన్లోకి వెళ్తుంది అనేది ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. అండ్ రెండవది ఏమిటంటే డెసిషన్ అండి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక కాంప్లెక్స్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు 100% మెషిన్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక డాక్టరు చైనాలో ఉన్నటువంటి చైనాలో ఉన్న హాస్పిటల్తో రిమోట్గా సర్జరీ చేశారు. రిమోట్గా సర్జరీ రోబో చేసింది. ఆ సర్జరీ చేసింది రోబోనే 100%. కానీ దాన్ని మొత్తం మానిటర్ చేసి దాన్ని మొత్తం కంట్రోల్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎవరు? డాక్టర్. హైదరాబాద్లో ఉన్న డాక్టర్ ఇచ్చారు. సో కాబట్టి ఏంటంటే ఎక్స్ట్రాడినరీ స్కిల్స్, అంటే నేను స్కిల్ అంటూ ఉన్నది అనుకోండి, దాన్ని డెవలప్ చేసుకోవటం చాలా ఈజీ. ఇవాళ స్టూడెంట్స్ కూడా ఉద్యోగాలు రావట్లేదు అనే భయం అక్కర్లేదు. వాళ్ళకి ఇవాళ ఏది డిమాండ్ ఉంటుందో దానిలో పర్ఫెక్షన్ నేర్చుకోండి. నాకేదో కొంచెం వచ్చు అంటే కాదండి. ఇప్పుడు డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్లో నేను మీకు ఒక చిన్న డెఫినేషన్ చెప్తాను. అసలు వాట్ ఈస్ డేటా సైన్స్? కన్వర్టింగ్ massive amount of data into meaningful information. That meaningful information helps management to take better decisions. ఈ కాన్సెప్ట్లో హ్యూమన్ ఇంటరాక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. డోంట్ వరీ అబౌట్ దట్ పార్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ అబ్దుల్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు సార్, సుబ్బారావు గారు. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. నమస్తే అండి. సార్ నేను సార్ సుబ్బారావుని, కచ్చిపూడి సుబ్బారావుని. చెప్పండి సుబ్బారావు గారు. గురువు గారు మర్చిపోయారు నన్ను. సరే సార్, ఇది లైవ్ లో ఉన్న ప్రోగ్రామ్. సుబ్బారావు గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి, మీ సందేహం ఏంటో అడగండి. నేను మా గురువు గారిని మాట్లాడుతున్నా. గురువు గారు ఓకే, నేను తర్వాత మాట్లాడతానండి. ఓకే సార్. ఓకే, రైట్ అండి సుబ్బారావు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఎస్ సార్, నేను ఇందాక ఇదే అడుగుతుంటాను, అసలు ఏ తోటి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా సార్ దీనికి కూడా? ఇందాక కాల్ అడిగినట్టుగా ఏ ఉంటుందండి. ఏ ఈజ్ ఇంప్రూవింగ్ యువర్ పెర్ఫార్మెన్స్ అండి. ఇప్పుడు మీరు డేటా సైన్స్ గురించి నన్ను క్వశ్చన్ అడగాలనుకున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తున్నారు? మీరు ఒక బీకామ్, అంటే మీరు ఏం చదవనో తెలియదు, బీకామ్ చదివారు అనుకోండి, మీకు ఈ విషయం తెలియదు అనుకోండి, కానీ మీ ఉద్యోగం మీరు చేస్తున్నారు. మీరేం చేస్తారు? చాట్ జీపీటీకి వెళ్ళిపోయి వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఆస్క్ ఫర్ వెంకట్ కొడితే అని మీరు చాట్ జీపీటీలో పెడతారు. పెట్టినప్పుడు ఒక 4-5 క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఆ 4-5 క్వశ్చన్స్ ని మీరు రైట్ డైరెక్షన్ లో మీరు ప్రెజెంట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, రైట్ టైంలో రైట్ గా ప్రెజెంట్ చేస్తారు. దానివల్ల ఏమైంది? యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ మీ యొక్క స్కిల్స్ ఏం చేస్తుంది? ఏఐ ఇంప్రూవ్ చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. రైట్ ఉంటుంది, కానీ మనం అప్డేట్ అయితే దానివల్ల మనకి ప్లస్ అవుతుంది, కానీ ఎక్కడ నెగటివిటీ రాదు. ఇప్పుడు మీరు అడిగిన ఫస్ట్ 2 క్వశ్చన్లు బట్టి నాకు అర్థమైంది మీరు డిఫరెంట్ గా ఏఐ యూస్ చేసేసి కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నారు అని. ఎస్, అంటే ఇప్పుడు మనకి ఫ్రెషర్స్ కానీ, ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కానీ ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి సార్? ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుంది ప్యాకేజెస్, ఎలా ఉంటుంది జనరల్గా డేటా ఇంజనీరింగ్లో? బాగుంటాయండి. డేటా ఇంజనీరింగ్లో ప్యాకేజెస్ లైక్ ఇప్పుడు ఇనీషియల్గా వచ్చేసరికి మీకు కొంచెం పైథాన్, ఎస్క్యూఎల్ ఇవి నేను చెప్పినటువంటివి కొంచెం నేర్చుకుంటే ఇండియాలోనే అట్లీస్ట్ మినిమం 9 to 10 lakhs స్టార్ట్ అవుతుందండి. యూఎస్లో వచ్చేసరికి ఒక 80-90 వేలు 100,000 వస్తుంది. డెఫినెట్గా శాలరీస్ వస్తాయి. శాలరీస్ ఆర్ గుడ్ ఫర్ షూర్. కాకపోతే ఏంటంటే ఒక్క 4 నెలల పాటన్నా వాళ్ళు అన్నీ మర్చిపోయి కష్టపడి చదవాలి. ఒక 1 month పైథాన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఒక 15 days జీసీపీ మీద చేయాలి, ఆ తర్వాత డేటా బ్రిక్స్ మీద చదవాలి, ఆ తర్వాత స్నోఫ్లేక్స్ మీద చేయాలి, తర్వాత గిట్ హబ్ యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి కాలేజీలో నేర్పించారండి, నేను నేర్పించలేదని చెప్పట్లేదు. వాటిని బాగా షార్పెన్ చేసుకొని ఈ అన్ని ఉపయోగించుకొని ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలి. ఆ అప్లికేషన్ తీసుకొచ్చి మీలాంటి వాళ్ళకి ఇవ్వాలి. సార్, వెంకటరెడ్డి గారు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా, వెంకటరెడ్డి గారు ఈ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చెప్పారు అన్నారు అనుకోండి, మీరు నా వీడియోలన్నీ చూసే పని లేకుండా వాళ్ళు చేసినటువంటి LLM మోడల్స్ నా వీడియోస్ అన్ని అది చెక్ చేసేసి ఈ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇచ్చారో ఒక్క సెకండ్లో మీ దగ్గరకు వచ్చేసేయాలి. డైరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. అది కరెక్ట్గా రావాలి. దానికి రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ర్యాగ్ అని సో మెనీ ఉన్నాయి అన్నమాట. అవి తీసుకున్నప్పుడు ఏమైంది? మీకు ఎంత టైం సేవ్ అయింది? చాలా టైం సేవ్ అయిపోయింది. అదే దాన్ని పట్టుకొని చేసి చంద్రబాబు నాయుడు గారు గత 10 సంవత్సరాల్లో స్పీచెస్ ఎలా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు స్పీచెస్ ఉన్నాయి, ఈ స్పీచ్లో ఆయన ఎలా మాట్లాడారు, ఈ స్పీచ్లో ఎలా మాట్లాడారు అని అనుకోండి, ఈ LLMలో పెట్టేస్తే విత్ ఇన్ సెకండ్లో
ఈ రోజు ఈ టైంలో ఇట్లా మాట్లాడారు అనేటువంటిది వచ్చేస్తుంది. Yes. అంటే ఏంటి, థియరీ నేను చదువుతున్నాను, నేను మీకు అప్లికేషన్ చెప్తున్నాను, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఏంటి, అది ఈ స్టూడెంట్స్ ఫీల్ చేయాలి. రైట్ సార్, ఫైనల్గా మీరు ఇచ్చే అడ్వైజ్ స్టూడెంట్స్కి. డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, డేటా అనాలసిస్ ఇస్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ 10 years. మరి లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పట్లేదు, కానీ నెక్స్ట్ బెస్ట్ ఫర్ నెక్స్ట్ 10 years. బెటర్ టు లెర్న్ స్కిల్స్ అండ్ ఆ స్కిల్స్ని యూజ్ చేసి అప్లికేషన్స్ డెవలప్ చేయండి, అంతే. దెన్ యు ఆర్ ఏబుల్ టు బికమ్ లైక్ ఏ స్టార్. కాలేజ్ టైంలోనే ఇవన్నీ కూడా బాగా అప్డేట్ చేసుకోవాలి వాళ్ళు. మీరు చెప్పినట్టు ఇందాక ఎస్క్యూఎల్ కానీ పైథాన్ కానీ ఇవన్నీ కూడా బాగా అప్డేట్ చేసుకుంటే డెఫినెట్గా దే విల్ బెటర్. ఎస్ సార్, ఖచ్చితంగా సార్, అలాగే సక్సెస్ అవ్వాలి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్స్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.